ఎట్లా ఏం కనపడుతుంది పోతుంటే? అవే మురికి కాలువలు, అవే బస్తీ కష్టాలు, అవే ఇంకా వాళ్ళకు అన్ని పథకాలు కరెక్ట్ గా అందుతున్నాయా లేదా అని చూస్తున్నాం. అన్ని అయితే మా గవర్నమెంట్ నుంచి అయితే కరెక్ట్ వస్తున్నాయి అన్ని. ఏమంటారు ఆడబిడ్డలు, ఏమంటారు బతుకమ్మ పిలిచి? అందరు పిలిచి ఆడుతున్నాం మంచిగా అక్క, అన్ని మంచిగా ఆడుతున్నాం కానీ ఇంక మురికి కాలువలనే ఆడుతున్నాం అక్క, ఎప్పుడు బయటికి తీసుకొస్తావని అడుగుతున్నారు. అమ్మని దండం పెడితే అంటురా? అంటారు. ఎక్కడెక్కడ ఉన్నాయి మురికి కాలువలు? రాయమత్ నగరు, గోడబండ, ఇంకా కార్మిక నగరు, సో ఇంకా వాళ్ళ ఇవన్నీ మారాలి. మరి మేము మార్చామని చెప్తురుగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. మారుస్తే ఎందుకుంటాయి? మారుస్తే ఇప్పుడు నువ్వు పోదాం నేను పోదాంపా, మారుస్తే మరి అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి? మారుస్తే మురికి కాలువలు ఎందుకు అవుతున్నాయి? ఆ బస్తీలు అట్లనే ఉన్నాయి, రోడ్లు చక్కగా లేవు. వాళ్ళ కష్టాలు అయితే తీర్చాలి కదా, మరి మార్చలే కదా. పుట్టి నువ్వు బంగ్లా మీద బంగ్లా ఉన్నోనికే మారితే అవ్వదు కదా. బస్తీ కష్టాలు కూడా తీరాలి కదా తాత. వాళ్ళ సమస్యలు కూడా మనం తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో చెయ్యాలి. పుట్టి ఓట్లు వేసినప్పుడే కాదు, మనకి ఎప్పుడు 24 గంటలు ప్రజలు ఉండాలి, ప్రజాసేవ చేయాలని ఉండాలి. అదే చేయాలనుకుంటున్నా.